అందరికీ నమస్కారం. 2030లో జరిగే కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో నరేంద్ర మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కామన్‌వెల్త్ గేమ్స్ 2030లో నిర్వహించడానికి బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ బిడ్ వేయడానికి నరేంద్ర మోడీ అంగీకరించడం జరిగింది. ఒకవేళ ఇది బిడ్ గెలిస్తే 2030లో కామన్‌వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్‌లో జరుగుతాయని చెప్పి ఒక ప్రకటనలో మాత్రం తెలియపరిచారు. ముఖ్యంగా ఈ విషయంలో కామన్‌వెల్త్ గేమ్స్ అంటే ఏంటి? అంటే కామన్‌వెల్త్ గేమ్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఏ దేశాలనైతే పరిపాలించారో ఆ దేశాల వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడి స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహిస్తారనమాట. అందులో భారత్ కూడా ఒక మేజర్‌గా ఉంది. మనందరికీ తెలిసిందే. దాదాపు 72 దేశాల నుంచి ఈ అథ్లెట్స్ ఈ ఈవెంట్లో పాల్గొంటారు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మినీ ఒలింపిక్ అనమాట. దాదాపు 72 దేశాల వాళ్ళు పాల్గొంటున్నారంటే చాలా పెద్ద ఈవెంట్. ఈ ప్రతిష్టాత్మకమైన కామన్‌వెల్త్ గేమ్స్‌ను నిర్వహించడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పి, అందులో అహ్మదాబాద్ నగరం ఇంకా చాలా సిద్ధదాయకంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా 2036లో జరిగే ఒలింపిక్స్ కూడా భారత్ బిడ్ వేయనుంది. ఈ రెండు భారత్‌కు వచ్చాయంటే స్పోర్ట్స్ పరంగా భారత్ చాలా వెలిగిపోతుందని చెప్పాలి. థ్యాంక్ యూ.